మనం ఇక్కడ చూడాల్సి ఉంది. బీసీలు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకుంటే బీసీలకు సంబంధించినటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఈసారి ఇవ్వడం జరిగింది. బీసీలలో శెట్టి బలిజ సామాజిక వర్గం ఈసారి ఎక్కువగా అక్కడి నుంచి తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం అంతే స్థాయిలో కాపు కమ్యూనిటీ కూడా అక్కడ ఏదైతే సీట్లు కేటాయించడం జరిగింది. దీంతో పాటు మనం నార్త్ ఆంధ్ర చూసుకుంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు ముఖ్యంగా దాంతోపాటు కొప్పుల వెల్మ అదేవిధంగా కాళింగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్లకు బీసీలకు ఎక్కువ ఈసారి ప్రాధాన్యత జరిగింది. మనం ఒకసారి విజయవాడ నుంచి మనం చూసుకుంటే, విజయవాడ నుంచి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో విజయవాడ నుంచి మనం కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు, ఒంగోలు వరకు, అదేవిధంగా నెల్లూరు వరకు కూడా యాదవ్ కమ్యూనిటీ బీసీలో చాలా ఈసారి ఎక్కువ సీట్లు వచ్చినటువంటి దృష్టి మనకు కనిపిస్తుంది. నాతో పాటు శ్రీకాకుళం నుంచి యుగంధర్ జాయిన్ అవుతున్నారు. యుగంధర్, ఈరోజు వచ్చినటువంటి ఓవరాల్గా లిస్టు చూసిన తర్వాత 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు ఇచ్చినటువంటి సీటింగ్ చూస్తే మీరు ఉత్తరాంధ్రను చాలా కాలంగా కవర్ చేస్తున్నారు. ఇంతమంది బీసీలకు గతంలో ఎప్పుడైనా సీట్లు వచ్చాయా? క్యాస్ట్ కాంబినేషన్ ఎట్లా ఉంది? పొలిటికల్ సర్కిల్లోనే కాదు, ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ ఇస్మాయిల్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి లిస్టు చూస్తే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే పూర్తిగా బీసీలతో నిండి ఉన్నటువంటి 90% బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. బీసీ సామాజిక వర్గాల్లో కూడాను తూర్పు కాపులు, కొప్పర వెలమ, మరోవైపు కాళింగ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువగా ఉంటారు. వీటిని, ఈ సామాజిక వర్గాలని సోషల్ ఇంజనీరింగ్ని తీసుకుంటూ కూడాను మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ టికెట్స్ అనౌన్స్మెంట్లో చూసినట్టయితే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అనేటువంటిది మాకు ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విషయంలోకి వచ్చినట్టయితే దాదాపు 14 విజయనగరం జిల్లాకు వచ్చినట్టుకైతే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళంకి వచ్చినసరికి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 మహిళలకు ఇచ్చారు. అవి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చినట్టయితే ఇచ్చాపురం మహిళలకు రిజర్వ్డ్ సీట్ కాదు, అయినప్పటికీ కూడా అక్కడ ప్రియా విజయకి రిజర్వ్డ్ సీట్ కాకపోయినప్పటికీ మహిళగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాతపట్నం కూడాను తూర్పు కాపు కమ్యూనిటీ నుంచి బీసీ మహిళ రెడ్డి శాంతికి ఇచ్చారు. అది కూడా జనరల్ అయినప్పటికీ కూడా అక్కడ బీసీ మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి అది షెడ్యూల్ ట్రైబుల్కి కేటాయించినటువంటిది, అయినప్పటికీ కూడా అక్కడ షెడ్యూల్ ట్రైబ్ మహిళ విశ్వశ్రాయ్ కళావతికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంక మరోవైపు కురుపాం వచ్చేసరికి కూడా అది షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి నియోజకవర్గం, అయినప్పటికీ కూడా అక్కడ మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం మీద తీసుకున్నట్టయితే పూర్తిగా మహిళలకి ఎట్లాంటి ప్రాధాన్యత, అవకాశం లేని చోట కూడా ఒక అవకాశం కల్పించి వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రాధాన్యతగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా పేరుంది. గత ఎన్నికల్లో కూడా ఇట్లాంటి స్థానాలే కల్పించారు, రాజకీయ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. ఇక తర్వాత ఎస్సీల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పార్వతీపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎస్సీలకి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అలజంగ జోగారావు కూడా ఇంజనీరింగ్ పట్టభద్రుడు, బాగా చదువుకున్నాడు, గతసారి కూడా మంచి మెజారిటీతో గెలిచారు. మరలా ఇప్పుడు ఆయన అదే సీట్లో కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి గతంలో ఇక్కడ కంబాల్ జోగులు ఉండేవారు, ఆయన్ని పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి పంపించారు. అదే స్థానంలో ఉన్నత విద్యావంతుడు, స్థానికంగా ఆయన తండ్రి కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి, ఇక్కడ ఆయన ఆర్థోపెడిషియన్ డాక్టరు, ఆయన్ని కూడాను తల్లే రాజేష్ ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి వాళ్ళకి ఇద్దరు దళిత కేటగిరీ నుంచి కూడాను వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాటికి విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాళింగ, కొప్పరవెలమ, తూర్పు కాపు ఈ క్యాస్ట్లు కూడాను సమన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీకాకుళం ఎంపీ విషయానికి వచ్చేసరికి అక్కడ కొప్పరవెలమను కాళింగ కమ్యూనిటీ నుంచి పేరాడ తిలక్ని ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరంకి వచ్చేసరికి తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి బెల్లాన చంద్రశేఖర్కి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక విజయనగరం టౌన్కి వచ్చేసరికి ఓసీ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి కోలగొట్ల వీరభద్ర స్వామి, ఈయన ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ టౌన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, వ్యాపార వర్గాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనకి అక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మిగతా అన్ని చోట్ల కూడా తీసుకున్నట్టయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ తూర్పు కాపుకి పెద్ద దిక్కు, ఆయన ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి దేంట్లో చీపురుపిల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి బొత్స సత్యనారాయణకు, అదేవిధంగా గజపతి నగరం నుంచి బొత్స అప్పల్ నర్సీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్కోట దగ్గర నుంచి వచ్చేసరికి ఇక్కడ పోలినట్టు వెలమకి ఇచ్చారు, అదే కొప్పర వెలమకి ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి
బొబ్బిలి కాన్స్టిట్యున్సీ నుంచి కూడాను ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని కులాలకి సమన్యాయం అయితే పూర్తిగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇస్మాయిల్. రైట్, డెఫినెట్గా మనం చూస్తున్నాం. శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం సంబంధించిన రిపోర్ట్ అందిస్తున్నారు యుగంధర్. ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి ప్రాంతం, బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం. మనం బొత్స సత్యనారాయణ చూస్తాము విజయనగరం జిల్లాలో, అదేవిధంగా ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్ళు చేస్తాము, అదేవిధంగా తమ్మినేని లాంటి స్పీకర్ కూడా అక్కడి నుంచే వస్తారు. కాబట్టి డెఫినెట్గా ఈసారి పెద్ద ఎత్తున బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సీట్ కనిపిస్తుంది. ఒకసారి కృష్ణా జిల్లాకు వద్దాం. కృష్ణా జిల్లాలో డెఫినెట్గా కమ్మ సామాజిక వర్గానికి అక్కడ హోల్డ్ ఉంటుంది. ఈసారి వల్లంనేని వంశీని మళ్ళీ గన్నవరం నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఫీల్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొడాలి నాని ఈసారి గుడివాడ నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా బీసీలు కూడా ఈసారి మనకు పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయము. మనం గతంలో ఏదైతే పెడ నుంచి పోటీ చేసినటువంటి జోగి రమేష్ స్థానంలో ఈసారి గౌడ నుంచి బీసీ ఉప్పల్ రాము పోటీ చేస్తున్నారు. పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు, పేర్ని నాని కొడుకు, ఈయన ప్రస్తుతం మచిలీపట్నం నుంచి కాపు ఓసీ పోటీ చేస్తున్నాడు. సో డెఫినెట్గా మనం ఒకసారి కృష్ణా జిల్లాకు వచ్చినటువంటి టైంలో కృష్ణా జిల్లాలో ఓసీ కాపు అట్ ద సేమ్ టైం కమ్మ కమ్యూనిటీతో పాటు బీసీ గౌడ చాలా ఎక్కువ కనబడుతుంది. అదే నేను చెప్తున్నాను. జోగి రమేష్ కూడా ఈసారి కాన్స్టిట్యున్సీ మారడం జరిగింది. ఆయన ఈసారి వేరే కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కైలే అనిల్ కుమార్కు మళ్ళీ సీట్ రీటైన్ చేశారు. ఆయన మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం. ఈసారి మనం చూడొచ్చు సింహాద్రి రమేష్ బాబు మళ్ళీ ఈసారి ఆయనకు రీటైన్ చేశారు. ఆయన కూడా ఈసారి తన సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. కాపు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా ఈ జిల్లాలు ఎక్కడైతే కృష్ణా జిల్లాకు సంబంధించి కావచ్చు, లేకుంటే గుంటూరు జిల్లాల నుంచి దాదాపుగా సీట్ రీటైన్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యంగా బీసీ కమ్యూనిటీస్ సంబంధించినటువంటి వాళ్ళకు ఎక్కువ ఈసారి అవకాశం కల్పించారు. ఎట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ ఏదైతే కాపు సీట్లు ఉన్నాయో, ట్రెడిషనల్గా కమ్మ సీట్ ఉందో అక్కడ నుంచి కూడా ఆ కమ్యూనిటీలకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బట్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా మనం బీసీలకు సంబంధించినటువంటి సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ వాళ్ళని ఫీల్ చేసేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. బట్ మనం గోదావరి జిల్లాలోకి వచ్చిన తర్వాత కాపు కమ్యూనిటీ డామినెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ కాపు క్యాండిడేట్లను ఫీల్ చేసింది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే శెట్టి బలిజా బీసీ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉందో, గౌడ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉందో, యాదవస్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో ఈ జిల్లాలో, గోదావరి జిల్లాలో వాళ్ళు అక్కడ పోటీ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాల వరకు కూడా మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా వరకు చూస్తుంటే కమ్మ కమ్యూనిటీస్ ఎక్కడైతే డామినెంట్ ఉన్నాయో, ట్రెడిషనల్ సీట్స్ ఉన్నాయో, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే ఆదరణ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారో ఆ సీట్లను వాళ్ళకే కేటాయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం కృష్ణా జిల్లాలో పర్టికులర్గా మనం చూడొచ్చు గౌడ కమ్యూనిటీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. బట్